చేవెళ్ళ పార్లమెంటు సభ్యులందరికీ నమస్కారం. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ, ఓసీ సభ్యులందరికీ పాదాభివందనాలు. అయ్యా, బీజేపీ ఉన్న పటేలు ఫస్ట్ టీఆర్ఎస్ బీఆర్ఎస్ నుంచి గెలిచిండు. ఇంకో పటేల్ రంజిత్ రెడ్డి పటేల్, ఆయన ఎక్కడికి వచ్చిండు, కారు పార్టీ మీద గెలిచిండు. ఆయన ఎవరో కూడా మనకు తెలియదు. అదే బీజేపీ పటేల్ మాత్రం మన లోకల్, మన అన్ని రకాల తెలుసు ఆ పటేల్, కానీ ఈ పటేల్ మాత్రం మనకు తెలియదు. కేసీఆర్ గుర్తు మీద గెలిచిండు. కేసీఆర్ మళ్ళా తిరిగి టికెట్ ఇస్తా అన్నా, టికెట్ వద్దని ఆయన ఆస్తులు కాపాడుకోవడానికి, ఆయన చేసిన కుంభకోణాలు కాపాడుకోవడానికి గవర్నమెంట్లో పోయి టీఆర్ఎస్ను వదిలేసిపోయి, బీఆర్ఎస్ వదిలేసిపోయి కాంగ్రెస్ టికెట్ తెచ్చుకున్నాడు. ఈ బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు తాతలు కూడా పటేల్ భయపడించి పనిచేసుకున్నారు. చేవెళ్ళ పార్లమెంటు ప్రజలందరికీ పాదాభివందనాలు. అయ్యా, మన చేవెళ్ళ పార్లమెంట్లో బీజేపీ ఉన్న పటేలు బీఆర్ఎస్ టీఆర్ఎస్ నుంచి 5 ఏళ్ళు పనిచేసాం. ఆ తర్వాత ఈ రంజిత్ రెడ్డి పటేల్ ఎక్కడికి వచ్చిండో ఏమొచ్చిండో కేసీఆర్ తరఫున గెలిచిండు. 5 ఏళ్ళు పనిచేసిండు. మళ్ళా కేసీఆర్ టికెట్ ఇస్తా నిలబడమంటే కూడా నేను అధికారం ఉంటేనే నాకు పప్పు ఉడుతుంది, నా ఆస్తులు కాపాడుకుంటా, అధికారం ఉంటేనే నా కుంభకోణాలు కాపాడుకుంటా, అధికారం ఉంటేనే నేను పని చేసుకుంటా, కానీ ప్రజల గురించి పట్టించుకున్న పటేలు మాత్రం 70 ఏళ్ళ నుంచి ఇప్పటి వరకు కూడా ఏ పటేలు కూడా ప్రజల గురించి పట్టించుకోలేదు. కానీ ఇవాళ చేవెళ్ళ పార్లమెంటు ఒక 93 కులాలను ఏకం చేసిన మా ముదిరాజ్ కాసాని జ్ఞానేశ్వర్ ఇలా పడితే పటేల్ అందరికీ కడుపు మంట అయింది. ఓ మహేశ్వరం నియోజకవర్గం పటేల్ ఏకంగా సవాల్ చేసిండు, నీ ముదిరాజులకు ధైర్యం, దమ్ము, బీసీ నాయకులకు దమ్ముంటే కాసాని జ్ఞానేశ్వర్ గెలుచుకొని చూద్దామని సవాల్ వేసింది. ఓ చేవెళ్ళ పటేల్ 10 రోజులు ఉందనగా, చేవెళ్ళ పటేల్ ముఖ్యంగా చేవెళ్ళ పటేల్ 10 రోజులు ఉందనగా ఇవాళ కాంగ్రెస్ రంజిత్ రెడ్డి పటేల్ దగ్గరికి పోయి మా బీసీలను, ఎస్టీలను, ఎస్సీలను మాయమాటలు చెప్పి డైవర్ట్ చేస్తున్నాడు. అయ్యా, కొంతమంది పటేళ్ళు మా బీసీ నాయకుల మీద మీకు ఎందుకు ఇంత కోపం నాయనా? మా బీసీలు అంటే మీకు కాళ్ళ దగ్గర పడి ఉండాలనా? ఒక ఎస్సీ నాయకుడు చెప్పినట్టు వినాలి, మీకు ఒక
ఎస్టీ నాయకుడు చెప్పినట్టు వినాలి, ఒక వినాలి. 70 ఏళ్ళ సంది మీ పటేల రాజ్యమేనా? మా తాతలకు ఏదో తెలియదు, మీరు బెదిరించారు, చెప్పినట్టు విన్నాము, చిన్నరు అయిపోయింది. మా నాయనలు చెప్పినట్టు విన్నరు, అయిపోయింది. మాకు మాయ మాటలు చెప్పి బోలబుచ్చి మన కింద మీద చేసి అన్నదమ్ముల మధ్యలో చిచ్చు పెడతారు, భార్య భర్తల మధ్యలో చిచ్చు పెడతారు. చిచ్చు పెట్టి మా ఎస్సీ బీసీ మైనార్టీలను ఎస్టీలను తప్పుతో పట్టించి మీ చెప్పు చేతులు పెట్టుకొని మీరు మా ఒక్క బీసీ నాయకులు నిలబడితే మీకు అందరికి పటేలు అందరూ ఏకమవుతారు. మేము మీ చెప్పు చేతాల్లో ఎప్పటికైనా ఉండాలి. బీసీ సోదరులారా, ఒక్క చిన్న మాట చెప్తా. నేను చిన్నప్పటి సంది నాకు తెలిసినప్పటి సంది ఒక పాల వ్యాపారం చేసిన చిన్న మాట చెప్తా. ఓసీలు ఎంతమంది ఉన్నారు? పావుషేర్. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరు కలిసి 3 పావు ఉన్నారు. ఈ 3 పాలు పనికొస్తలేవు. ఈ పావుషేర్ పాలు మాత్రం చాయ్ తాగుతురు, కాఫీ తాగుతురు, యథార్థంగా ఉంటురు. మన పాలు మాత్రం పలగొడుతురు. మన 3 పాలు మాత్రం ఈ పటేలు పలగొడుతురు. ఇది మాత్రం పాలు వలిగినట్టు ఈ బీసులు పలిగిపోతురు, వీళ్ళు వలిగిపోతురు, మైనార్టీలు వలిగిపోతురు. చూడు, ఇక మీరు తాతల నుంచి మన పిల్లల వరకు వాళ్ళ కాళ్ళు మొక్కి వాళ్ళెంబడి తిరుగుదామంటే తిరుగురి. ఇంకెన్ని రోజులు పని చేయాలి మనం ఈ పట్టణాల దగ్గర? మనకు స్వాతంత్రం అనేది రాదు. హాయిగా 70 ఏళ్ళ సంది మన బీసీ నాయకులు నిలబడితే మనం గెలిపించుకునే మనకు సత్తా లేదా? 10 రోజులు తాగిపిస్తారు, తినిపిస్తారు, బామ్మాడిది అంటారు, మామ అంటారు, కాక అంటారు. మన చెద్దార్లో కూర్చుంటారు, మన బిస్తర్లో కూర్చుంటారు, మన ఇంట్లో వచ్చి కూర్చుంటారు. ఎలక్షన్ అయిపోయిన తర్వాత మన ఇంటికి ఏ పటేలు రాడు, మన బిస్తర్లో ఏ పటేలు కూర్చోడు, మన ఎంగిలే మనకు ఏ పటేలు చేయడు. ఒక్కసారి 10 రోజుల గురించి పరిచయం అయ్యి పటేళ్ళ మాట వెళ్ళకూడి. ఓ బీసీలారా, ఓ ఎస్టీలారా, ఓ ఎస్సీలారా, ఓ మైనార్టీలారా, 10 రోజుల గురించి పటేళ్ళ మాటలిని మనం మోసపోవద్దు. 10 రోజుల గురించి పటేళ్ళ మాటలిని మోసపోవద్దు. కొంతమంది పటేళ్ళు, అందరు పటేళ్ళు అంటలేరు, కొంతమంది పటేళ్ళు కన్ను శైలిలో పనిచేసుకుంటారు. ఏ పార్టీలు ఉన్నా కన్ను శైలిలో పనిచేసుకుంటారు. మన బీసీలు ఎస్టీలు మైనార్టీలు మాత్రం ఏకంగా ఎప్పుడు వస్తలేరు. మనం మనలా చెయ్యరు, మనమే ఏకం కావాలి. దీనికి ప్రతి ఒక్కరు ఆలోచించాలి. నేను ఒక చిన్న వ్యక్తిని, ఒక మామూలు చిన్న వ్యక్తిని, ఒక మాజీ వార్డ్ మెంబర్ని. నేను ఒక చిన్న మాట చెప్తున్నా, మీరు ఆలోచించుని, అర్థం చేసుకొని మీ అందరికీ మీ ప్రాధాన్యత వదనాలి.